ఫోన్ లేకుండా మనల్ని మనం ఊహించుకోవడమే కష్టమైపోయింది. మనం ఎంతగానో ఇష్టపడే మహాభారతం టైంలో ఈ సోషల్ మీడియా ముందుంటే ఎలా ఉండేది అనే ఆలోచనే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు ఫేస్బుక్, మరోవైపు వాట్సాప్. ఎవరు దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణి పాడాలి చర్మగీతం. లైక్స్, కామెంట్స్, స్టేటస్ అప్డేట్స్ ఇవన్నీ ప్రాణాంతకం. వీటిని ఎక్కడ చూసినా ఉపేక్షించకండి. సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. సోషల్ మీడియా అడిక్షన్ కి తప్పదు భారీ మూల్యం. నా పేరు ముఖేష్. లాస్ట్ ఇయర్ నుంచి నేను ఫేస్బుక్, వాట్సాప్లో అన్ని గ్రూప్స్ని వందల మెసేజెస్తో చావకొట్టేవాడిని. నా స్పామ్ తట్టుకోలేక మిగతా వాళ్ళకు గ్రూప్స్లో నుంచి వెళ్ళిపోయాను. దీంతో నాకు డిప్రెషన్ వచ్చింది. బహుశా నేను ఇంకా దురదృష్టవశాత్తు మేము ముఖేష్ని ఏ గ్రూప్స్లోనూ ఉంచలేకపోయాం. వాట్సాప్కి దూరం అవటం వల్ల ఆయన చాలా తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. మామ శకుని చూసావా? ఫేస్బుక్లో, వాట్సాప్లో ఎక్కడ చూసినా నేను మయసభలో పడిపోయిన వీడియోనే వైరల్ అయిపోయింది. చాలా అన్యాయం మామ. ఆ పాండవులే నా వీడియోని లీక్ చేసి ఉంటారు. ఇది నన్ను చూడండి. అమ్మ నా బత్తాయో భలేగా ఉంది వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. 4Kలో అప్లోడ్ చేసినట్టున్నారు. బ్యాక్గ్రౌండ్ లో ద్రౌపది నవ్వు కూడా వినిపిస్తుంది. విన్నావా? ఆ మయసభలో అన్ని మైక్రోవేవ్లు చూసినప్పుడే అనుకున్నా మొత్తం బిల్డింగ్ ని వైర్ ట్యాప్ చేశారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మైక్రోవేవ్కి, వైర్ ట్యాప్స్ కి కనెక్షన్ ఏంటి అసలు? నువ్వు ఈ మధ్యలో న్యూస్ చూడలేదా ఏంటి? ట్రంప్ టవర్స్ లో ఉన్న మైక్రోవేవ్లన్నీ యూజ్ చేసుకునే ఒబామా వైర్ ట్యాప్ చేశాడని ట్రంప్ చెప్పాడు కదా. అమ్మో ఎంత మోసం. దీనికి పగ తీర్చుకునేదాకా నేను నిద్రపోను. ఐడియా. ఈ మధ్యలో యుఎస్ లో ఒక ఇండియన్ కి కొత్త పోకర్ సెట్ చేశాడట. దానితో ఆపరేటర్ ఎవరు కావాలనుకుంటే వాళ్ళు గెలుస్తారట. ఎలాగో మన పాండవ బ్రదర్స్ కి గ్యామ్లింగ్ పిచ్చి పోకర్ గేమ్ కి ఇన్వైట్ చేద్దాం. Are you sure? 30 years in the secret. నీకు తెలుసు కదా, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. బలా మామ బలా. ఐడియా చాలా బాగుంది. వెంటనే ఆ పాండవ బ్రదర్స్ ని ఇన్వైట్ చేస్తూ ట్వీట్ చేస్తాను. సుయోధన, ట్రంప్ లాగా నీకు కూడా ఈ ట్విట్టర్ పిచ్చి ఎక్కువై. అన్నయ్యలకు ప్రణామములు. మిస్సింగ్ యు ఆల్. Please join us on Friday evening for a poker game. We can all chill together and have lots of fun. తమ్ములకి నా ఆశీస్సులు. I am always ready for a poker game. Game on. See you Friday evening. Feeling excited with Kauravas, Sakuni and Bhima. అన్నయ్య ధర్మరాజా ప్రణామములు. మిగతా సోదరులేరి? నకులుడు సహదేవుడు రోజుకు 30 గంటలు ఫేస్బుక్, వాట్సాప్లో బిజీ అయిపోయి బీకామ్లో ఫిజిక్స్, మ్యాథ్స్ 2 ఫెయిల్ అయ్యారు. అందుకనే వాళ్ళని నారాయణ
కోచింగ్లో పెట్టా. సుభద్ర అర్జునుడు ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్స్ కోసం జేసీ పెనీ పాకెట్స్ కి వెళ్ళారట. Let me also update my status on Facebook. Feeling excited to play Texas Hold'em with Pandavas. Yay! Straight flush. Gelupu Made. Let us flash this all over social media. Celebrating victory in poker tournament with Sekuni and 99 others. Indraprastha kingdom is ours. Not fair, bro. You guys won by cheating. ఎంత మాట చీటింగ్ చేద్దామని ఫేస్బుక్ లో పెడతారు. ఏదో వాట్సాప్ పంపించాడంటే ఊకే కానీ వెంటనే కామెంట్ పెట్టారు. ఎలా గెలిచామన్నది ఇంపార్టెంట్ కాదు భీమసేన, గెలిచామా లేదా. హలో, Hello, may I talk to Mr. Dharmaraj? నేనే కానీ చెప్పి తగలడు. Hello, sir. I am calling from ICICI Bank, sir. We have some exciting offer for you, sir. We just noticed that you lost all your money playing poker. We can definitely give you some personal loan for you to keep playing. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి కదా సార్. షట, ఫోన్ పెట్టు. ఇల్లు గాలి ఒకడేడుస్తుంటే ఇడ్లీలో వెన్న పూసి కాల్చుకోవచ్చు అనుకున్నాడట నీలాంటి వాడు. చీ. సారీ జెంటిల్మెన్, లెట్ us కంటిన్యూ టు ప్లే. No worries, bro. అయినా ఏముందని నీ దగ్గర బెట్ చేయడానికి? ఓల్డ్ మోడల్ ఐఫోన్, ద్రౌపది తప్ప. You can bet on one of those. ఏం చేద్దామన్నయ్య, నీ ఫోన్ కూడా పెట్టిస్తావా? ఏం మాట్లాడుతున్నావు భీమసేన? భార్య లేకుండా బ్రతకచ్చేమో కానీ ఫోన్ లేకుండానా? ఇంకా ద్రౌపదిని బెడ్గా పెట్టాలేమో. ఎప్పుడు చూసినా ఆ ఫోన్ పట్టుకుని ఫేస్బుక్, వాట్సాప్ అంతేగా చేసేది ద్రౌపది. అయ్యో అన్నయ్య, మనం ఓడిపోతే నాకు దమ్ బిర్యానీ, పనీర్ టిక్కా మసాలా ఎవరు చేసి పెడతారు? ఇంకా నీకు ఎప్పుడు ఫుడ్ కాలే భీమసేన. ట్విట్టర్లో, ఫేస్బుక్లో రోజేదో స్టేటస్ అప్డేట్ చేసినట్టుంది, చూడనివ్వండి. లయన్ ముందు లైన్ క్రాస్ చేస్తే తలరాతే మారిపోద్ది. ఇదేదో బాలకృష్ణ డైలాగ్ లాగా ఉంది. ఆ ఫేస్బుక్లో ఏం పెట్టిందో చూడు. On a shopping spree with friends, I am confident that you will come home victorious. ఇప్పుడే మా ఫ్రెండ్ మంచు లక్ష్మి వాళ్ళ పెద్దనాన్న తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా మిమ్మల్ని గెలిపించమని వాట్సాప్ చేసింది. ద్రౌపది మళ్ళీ వాట్సాప్ లో వీడియో కాల్ చేస్తుందేంటి? బోకర్లో మొత్తం ఓడిపోయారా? ఇక్కడ ఈ షాపింగ్ లో నా కార్డ్ డిక్లైన్ అయింది. నా ఫ్రెండ్స్ ముందు పరువు పోయింది. ఇంకా ఆడింది చాలు, ఇంటికి తగలండి. లెట్స్ ప్లే. ద్రౌపదినే బెట్ చేస్తున్నాం. మేము ఓడిపోతే మీ దిక్కే కుదురుతుంది. సరే అయితే కార్డ్ పంచ్ మామా. సరే సుయోధన, షో. మళ్ళీ స్ట్రైట్ ఫ్లష్. గెలుపు మాదే, ద్రౌపది కూడా మాదే. ఫీలింగ్ ఓవర్ ద మూన్. ద్రౌపది is ours. హలో ద్రౌపది, నీ భర్తలు మొత్తం రాజ్యాన్ని, ఆస్తుల్ని, నిన్ను కూడా పోకర్ గేమ్ లో ఓడిపోయారు. ఇందాకే కదా ట్వీట్ చేసి తగలడ్డా, అందుకే కదా నీ కాల్ చేసింది.
నేను షాపింగ్లో ఉన్నా. తొందరగా నీ క్రెడిట్ కార్డ్ నెంబర్ చెప్తే నా మొబైల్ వాలెట్ అప్డేట్ చేసుకుంటా. సరే తొందరగా రా, కావాలంటే దుశ్శాసనుడు వచ్చి పికప్ చేసుకుంటాడు. దిగుతున్న ఆ ఊబర్ వాడికి డబ్బులు ఇచ్చి పంపించు. మన కార్లు వెళ్లకుండా చూడప్ప దుర్యోధన, ఇంకా నువ్వు ఏ జనరేషన్లో ఉన్నా? నాకు సింహానికి పెద్ద తేడా లేదు. సింహానికి గడ్డం ఉంటుంది, నాకు గడ్డం ఉండదు. మిగతా అంతా సేమ్ టు సేమ్. అలా అంటే అలా. అసలే మేము ఇక్కడ అందరూ వస్త్రాభరణం సీన్ కోసం వెయిట్ చేస్తుంటే సరేలే, ఈ షాపింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తా. ఈలోపు ఏదోలా టైం పాస్ చేసుకోండి. దుర్యోధన, ఆ ఊపిరి వాడికి డబ్బులు ఇచ్చి పంపించు. అయినా మన కార్లు వెళ్లకుండా ఇలా టాక్సీలో వెళ్ళాల్సిన అవసరం నీకేంటి ద్రౌపది? అదో పెద్ద కథ. 6 months బ్యాక్ మా డ్రైవర్ వాళ్ళ పాప ఇంట్లో చెప్పకుండా ఎవరి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. అంటే పాప తప్పిపోయింది అనుకుని వాట్సాప్ గ్రూప్స్ అన్నిటికీ ఫోటో ఫార్వర్డ్ చేశారు. అప్పటి నుంచి పాప బయటికి వెళ్తే చాలు ఎప్పుడో ఒకడు పాప దొరికింది అని తీసుకొచ్చి ఇంట్లో వదిలేస్తున్నాడు. అప్పటి నుంచి ఆయన ఇంట్లోనే ఉంటున్నాడు. ఇలా వాట్సాప్ ఫేస్బుక్ లో ఫోటో పెడితే అంతే మరి. లాస్ట్ ఇయర్ నేను ఇలానే ఒక ఫోటో అప్లోడ్ చేస్తే ఒక అమ్మాయి రోజు కెన్ యూ కమ్ టు మై ప్లేస్ అని తెగ మెసేజెస్ పంపించింది. మరి వెళ్ళావా? ఎందుకు అడుగుతావులే, నన్నే కదా పిచ్చింది అని బిందు ఫుల్గా రెడీ అయ్యి వెళ్ళాను. తీరా చూస్తే ఆ అమ్మాయి ఒక డెంటిస్ట్ అంట. ఫోటోలో ఈయన పళ్ళు చూసి అర్జెంటుగా మీ క్లినిక్ వస్తున్నాం అందుకని రమ్మన్నా అని అందంట. అంతే, ఎక్క కుదిరింది ఈయనకి. మీరెంత ఏమో కానీ నేను మాత్రం వాట్సాప్ యూజ్ చేసి మా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాను. అదెలా? మొన్న రోజు నేను ఇంటికి వెళ్ళేసరికి ఫర్ అ చేంజ్ ఇల్లంతా నీట్గా ఉంది. ఎప్పుడు వాట్సాప్లో ఉండే ద్రౌపదికి ఏమైందో అర్థం కాక నేను వాట్సాప్ పని చేయట్లేదా అని అడిగాను. నా ఫోన్ ఛార్జర్ కనపడట్లేదు, అది వెతుక్కుంటూ ఇల్లంతా సర్దేశానని చెప్పింది. అప్పటి నుంచి అట్లీస్ట్ వన్స్ అ వీక్ నేను ఫోన్ ఛార్జర్ దాచిపెట్టేస్తున్నా. సరేలే, ఈ గోల్ ఆపితే తొందరగా ఈ ప్రోగ్రామ్ ఎండ్ చేయి. అన్నిటికీ తొందరే మీకు. కృష్ణుడేమో రెస్పాన్సిబుల్. అసలే ఫ్రైడే ఈవినింగ్ రాజుతో కలిసి ఏ డాన్స్ ఫ్లోర్ మీద ఉన్నాడో ఏంటో. What's up, bro? Everything okay? Not really, Krish. Stupid thing. My hubby's lost everything in poker game. Kauravas want to start Vastapaharnam scene. Need you here with the new sarees. You know what? It is going to be live on television. I'm so excited, you know. ఏంటి కృష్ణ, ఎన్ని మెసేజ్ ఇచ్చినా రెస్పాన్స్ లేదేంటి? అదే కంట్లో నలుసు పడితే ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఊరికనే 1000 నొక్కేశాడు. వెయ్యేనా కృష్ణ? మొన్నే ద్రౌపది కంట్లో ఏదో చీర పడింది అంతే, మాకు ఇక్కడ 5000 వదిలాయి. మేమేమనాలి మరి? నేను రెడీ. తొందరగా నువ్వు తెచ్చిన చీరల డిజైన్స్ చూపించు కృష్ణ. ఒక నిమిషం, ఇంటి నుంచి ఏదో ఫోన్ వస్తుంది. హలో సార్, మీరు తొందరగా ఇంటికి రావాలి సార్. ఇక్కడ హిడింబి గారి పరిస్థితి ఏమీ బాగాలేదు. ఏంటో మెడ వాలిపోయి మూతి వంకరగా అయిపోయింది. ఫోన్ చేతిలో పట్టుకొని పిచ్చి చూపులు చూస్తూ ఉన్నారు. పెరాలసిస్ వచ్చిందేమో డౌట్గా ఉంది. అదా, అదేమీ కంగారు పడాల్సిన విషయం కాదు.
సెల్ఫీలు తీసుకుంటూ ఉంటుంది. ఏది ఆ టాబ్లెట్ అందుకో భీమా, ఆ చీరలు చూపించు ద్రౌపదికి. ఈ చెత్త ఎవరికి కావాలి? ఏమైనా ఫేమస్ డిజైనర్ షీట్లు చూపించు. అసలే నన్ను మా మంచు లక్ష్మి అక్కని కలవటానికి ట్రంప్ మాయ వస్తాను అన్నాడు. హలో, మళ్ళీ ఏమైంది? సార్ ఏమైందో తెలియదు కానీ మీ ఇంటి ముందు చాలా మంది జనాలు వచ్చారు సార్. హిడింబి అమ్మగారు పెట్టిన ఫేస్బుక్ మెసేజ్ చూసి వచ్చామని అంటున్నారు అందరూ. ఆ ఫేస్బుక్ మెసేజా? టుడే సనీ లియోన్ ఇస్ కమింగ్ హోమ్ ఫ్రమ్ ముంబై. నీ ఇంగ్లీష్ తగలయ్యా, సన్నీలో వస్తాడు అని రాయిపోయి సన్నీ లియోన్ అని రాసి చచ్చావు. చూసుకో. దిస్ ఈస్ ది లేటెస్ట్ ట్రెండ్ ద్రౌపది. సత్య ఈ డిజైన్స్ కోసమే చూస్తోంది ఈ మధ్య. ఇవా ఇందాటి కంటే కొంచెం బెటర్. మా ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ చేయని, ఎవరికైనా నచ్చితే చూద్దాం. అసలే లైవ్ ఇక్కడ. గైస్, ఐ థింక్ మనం ఈ ప్రోగ్రామ్ మొత్తం రీషెడ్యూల్ చేసుకోవాలి. ఈ ద్రౌపది ఏదో వాట్సాప్ గ్రూప్లో సత్య కూడా ఈ లింక్స్ పంపించినట్టుంది. నేను ఎప్పటి నుంచో అడుగుతుంటే కొనకుండా ఇప్పుడు ద్రౌపది కొని పెడతావా అని అడిగింది. నేను ఇంటికి పరిగెట్టాలి వెంటనే. ఇంకా నేను వెళ్ళిపోతున్నా. అన్నయ్య ధర్మరాజా, ఈ గోల మాకొద్దు. ద్రౌపదిని మీరే ఉంచుకోండి. ఇక్కడ ఫస్ట్ చెప్పి ఇంటికి పోదాం. మీ అందరికీ మా ఉగాది శుభాకాంక్షలు. Wonderful, and as ever, they did a wonderful job, especially ద్రౌపదిగా అమ్మాయిగా యాక్ట్ చేసిన అతనికి డెఫినెట్గా 2 rounds of applause ఇవ్వాలి. అసలు కరేజ్ మెచ్చుకోవాలి. సిద్ధార్థ ముప్పవరపు వండర్ఫుల్. అభినవ్ పప్పు, భరత్ పప్పు, అనికేత్ నూతలపాటి అండ్ శ్రీనికేత్ నూతలపాటి. వండర్ఫుల్ జాబ్ యాజ్ ఎవర్. బఫలో బాయ్స్ థ్యాంక్ యూ. So the last one again, going back to Praveen garu and Ramya garu, let us